ఒక గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉండటం స్టేట్ కి మంచిదే, కానీ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసే అపోజిషన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే డెమోక్రసీలో అపోజిషన్ పని గవర్నమెంట్ చేసే ప్రతి పనికి నో అనడం కాదు, గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు వై అని సరైన ప్రశ్న అడగడం. 2024 ఎలక్షన్ రిజల్ట్ చూస్తే వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు మాత్రమే. అఫీషియల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ విషయంలో కూడా డిస్ప్యూట్ నడిచింది, కానీ సీట్స్ మాత్రమే చూసి ఇంకో ఇంపార్టెంట్ నెంబర్ మిస్ అవుతున్నాం. 2019లో వైఎస్ఆర్సీపీకి 1,56,00,000 ఓట్ షేర్ 50%. 2024లో 1,32,00,000 ఓట్ షేర్ దాదాపు 40%. అంటే 5 ఏళ్లలో దాదాపు 24 లక్షల ఓట్లు తగ్గాయి. ఓట్ షేర్ లో 10% పాయింట్సే డ్రాప్. 151 సీట్ నుంచి 11కి పడిపోయాయి. కానీ 1.32 కోట్ల మంది ఇంకా వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారు. అందుకే 11 సీట్లు చూసి జగన్ పొలిటికల్లీ ఫినిష్ అనడం కూడా సరైంది కాదు. అలాగే 39% ఓట్ చూసి జగన్ గవర్నెన్స్ ని అప్రూవ్ చేస్తున్నాం అనడం కూడా సరైంది కాదు. ఎలక్షన్ ఓట్ కి చాలా రీజన్స్ ఉంటాయి, కానీ ఒక విషయం మాత్రం క్లియర్, వైఎస్ఆర్సీపీకి ఇంకా సబ్స్టాన్షియల్ ఓటర్ బేస్ ఉంది. అంటే జగన్ నుంచి దూరమైన సెక్షన్ ఎవరు? హార్డ్కోర్ టీడీపీ ఓటర్ కాదు, హార్డ్కోర్ వైఎస్ఆర్సీపీ ఓటర్ కూడా కాదు. చాలా సార్లు ఎలక్షన్ డిసైడ్ చేసేది న్యూట్రల్ ఓటర్స్. ఈసారి ఎవరు బెటర్ అని చూసి ఓటు మార్చే ఆడియన్స్. వాళ్ళు ఒక గవర్నమెంట్ ని 151 సీట్స్ కి తీసుకెళ్లగలిగారు. అదే వాళ్ళు మరో ఎలక్షన్ లో భారీ స్వింగ్ అయితే 11 సీట్స్ కి కూడా తీసుకురాగలరు. యాంటీ ఇంక్యుబెన్సీ అంటే గవర్నమెంట్ చేసిన ప్రతి పని బ్యాడ్ అని కాదు. 5 ఏళ్లు పవర్ లో ఉన్నప్పుడు కొంతమందికి స్కీమ్స్ అందవు, కొంతమందికి జాబ్స్ మీద డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రోడ్స్, డెవలప్మెంట్, ప్రైజెస్, బిజినెస్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఫార్మర్స్, రీజనల్ ఎక్స్పెక్టేషన్స్, ఇలా ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క గ్రీవెన్స్ అక్యుములేట్ అవుతుంది. పైగా గవర్నమెంట్ మీద అహంకారం అనే భావన వచ్చినా, పబ్లిక్ కి తమ మాట వినడం లేదనే ఫీలింగ్ వచ్చినా, స్మాల్ డిస్సాటిస్ఫాక్షన్ల వల్ల ఎలక్షన్ టైంలో ఒక పెద్ద వేవ్ గా మారవచ్చు. అందుకే గవర్నమెంట్ కి అపోజిషన్ ఒక వార్నింగ్ సిస్టమ్ లాంటిది. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కి కూడా అదే టెస్ట్. 2024లో భారీ మ్యాండేట్ వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 164 సీట్లు గెలిచాయి. కానీ మ్యాండేట్ పర్మనెంట్ చెక్ కాదు. ప్రతి గవర్నమెంట్ కి వ్యతిరేకత వస్తుంది. దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నారనేదే గవర్నెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ ఉంది. ఎలక్షన్ లో భారీ వెల్ఫేర్ ప్రామిసెస్ చేశారు, కానీ అపోజిషన్ అడగాల్సిన ప్రశ్న, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని స్థిరంగా ఉన్నాయా? రెవెన్యూ ఎంత వస్తుంది? బారోయింగ్ ఎంత? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత మిగులుతుంది? రోడ్స్, ఇరిగేషన్, హాస్పిటల్స్, ఇండస్ట్రీస్, జాబ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ తగ్గుతోందా? అదే పాలసీ పాలిటిక్స్ అంటే. గత 2 ఏళ్లలో జగన్ ప్రధానంగా 3 కీలక అంశాలపై గవర్నమెంట్ ని ప్రశ్నించారు. మెడికల్ కాలేజెస్, పీపీపీ మోడల్ వల్ల గవర్నమెంట్ మెడికల్ ఎడ్యుకేషన్ పై ప్రైవేట్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందా? పేద విద్యార్థులకు బర్డెన్ అవుతుందా అని అపోజ్ చేశారు. ఫార్మర్స్, యూరియా షార్టేజ్, ఎంఎస్పీ, క్రాప్ ప్రైజెస్, సైక్లోన్ కాంపెన్సేషన్, క్రాప్ ఇన్సూరెన్స్, టొబాకో, ఆక్వా ఫార్మర్ సమస్యల్ని రిపీటెడ్లీ రైజ్ చేశారు. లా అండ్ ఆర్డర్, పొలిటికల్ అటాక్స్, వైఎస్ఆర్సీపీ వర్కర్ పై టార్గెటింగ్ కేసెస్ పై గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అపోజిషన్ అంటే ఎలిగేషన్స్ మాత్రమే కాదు, డేటా, డాక్యుమెంట్స్, కేస్ నెంబర్స్ తో గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం. అప్పుడే క్రిటిసిజం కి క్రెడిబిలిటీ కూడా వస్తుంది, న్యూట్రల్ ఓటర్స్ అటెన్షన్ కూడా వస్తుంది. బుల్స్ ఐ అపోజిషన్ అంటే ఏమిటి? క్రికెట్ లో ప్రతి బాల్ కి 6 కొట్టడానికి ట్రై చేస్తే వికెట్ పోవచ్చు. పాలిటిక్స్ లో కూడా అంతే. ప్రతి గవర్నమెంట్ డెసిషన్ కి ప్రొటెస్ట్, ప్రతి స్టేట్మెంట్ కి కౌంటర్, ప్రతి చిన్న మిస్టేక్ కి ప్రెస్ మీట్, చివరికి పబ్లిక్ కి నాయిస్ మాత్రమే వినిపిస్తుంది. దాని బదులు 5-6 మేజర్ ఇష్యూస్ సెలెక్ట్ చేయండి. గవర్నమెంట్ ప్రామిస్ ఏమిటి, యాక్చువల్ రిజల్ట్ ఏమిటి, డిఫరెన్స్ ఎంత, నెంబర్స్ తో చూపించండి. అప్పుడు అపోజిషన్ మాటకి వెయిట్ వస్తుంది. గవర్నమెంట్ మంచి రోడ్డు వేస్తే మంచి పని చేశారు అనాలి. ఇన్వెస్ట్మెంట్ తెస్తే స్టేట్ కి ఉపయోగపడుతుంది అనాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్ తెస్తే అప్రిషియేట్ చేయాలి. అప్పుడు రేపు అదే అపోజిషన్ ఈ ప్రాజెక్ట్ లో 500 కోట్లు వేస్ట్ అయింది అంటే న్యూట్రల్ ఓటర్స్ కూడా వినే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే అతనికి తెలుసు వీళ్ళు అపోజిషన్ కోసం అపోజ్ చేయడం లేదు అని. మన పాలిటిక్స్ లో చాలా ఎనర్జీ వ్యక్తుల మీదే పోతుంది. నువ్విలా, నీ ఫ్యామిలీ ఇలా, నీ క్యారెక్టర్ ఇలా అని. న్యూట్రల్ ఓటర్ కొంతకాలం ఎంటర్టైన్మెంట్ గా చూడొచ్చు, కానీ స్టేట్ కి దానివల్ల ఎంత వస్తుంది?
పాలసీ తప్పితే పాలసీని అటాక్ చేయండి. బడ్జెట్ రాంగ్ అయితే నెంబర్స్ చూపించండి. టెండర్ లో ప్రాబ్లం ఉంటే డాక్యుమెంట్స్ చూపించండి. స్కీమ్ ఫెయిల్ అయితే బెనిఫిషియర్స్ ని చూపించండి. పర్సన్ ని డిఫీట్ చేయడం పాలిటిక్స్ కావచ్చు, ప్రాబ్లం ని డిఫీట్ చేయడమే గవర్నెన్స్. జగన్ ముందు ఇప్పుడు పెద్ద ఆపర్చునిటీ. 2019లో ప్రజలు ఆయనకి ఎక్స్ట్రాడినరీ మ్యాండేట్ ఇచ్చారు. 2024లో ఎక్స్ట్రాడినరీ రిజెక్షన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయన దగ్గర 2 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. పవర్ ఎలా ఉంటుందో తెలుసు, పవర్ పోతే ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఇది యాక్చువల్లీ ఆయనకి అడ్వాంటేజ్ కావచ్చు. తన గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకొని పర్సనల్ అటాక్స్ తగ్గించి అసెంబ్లీలో యాక్టివ్లీ పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ మంచి నిర్ణయాన్ని అప్రిషియేట్ చేసి రాంగ్ పాలసీస్ ని ఫ్యాక్ట్స్ తో ఛాలెంజ్ చేసి న్యూట్రల్ ఓటర్స్ కి ఒక మెసేజ్ ఇవ్వాలి. మేము మళ్ళీ పవర్ కోసం మాత్రమే కాదు, మీ తరపున గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడానికి కూడా ఉన్నాము అని. ఒక మంచి గవర్నమెంట్ స్టేట్ ని ముందుకు తీసుకెళ్తుంది, కానీ ఒక మంచి అపోజిషన్ ఆ గవర్నమెంట్ ని దారి తప్పకుండా చేస్తుంది. గవర్నమెంట్ ప్రతి తప్పుని క్రిటిసైజ్ చేయాలి, కానీ గవర్నమెంట్ ప్రతి పనిని క్రిటిసైజ్ చేయకూడదు. డిఫరెన్స్ అక్కడే. గుడ్ వర్క్ ని అప్రిషియేట్ చేయాలి, బ్యాడ్ పాలసీని వ్యతిరేకించాలి, కరప్షన్ కి ఎవిడెన్స్ ఉండాలి, పీపుల్స్ ఇష్యూస్ మీద నిరంతరం కృషి చేయాలి. ఇదే మెచ్యూర్ పాలిటిక్స్ అంటే. 2029లో ఎవరు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నారన్నది తర్వాత విషయం. కానీ 2026 నుంచి 2029 వరకు ఆంధ్రప్రదేశ్ కి స్ట్రాంగ్ గవర్నమెంట్ తో పాటు స్ట్రాంగ్, సెన్సిబుల్, ఫ్యాక్ట్ బేస్డ్ అపోజిషన్ కూడా అవసరం. ఎందుకంటే బెటర్ అపోజిషన్ ఉంటే బెటర్ గవర్నమెంట్ ఉంటుంది. బెటర్ గవర్నమెంట్ తో పాటు బెటర్ అపోజిషన్ ఉంటే స్ట్రాంగర్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవుతుంది. జై హింద్.